ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆధునిక గంజాయి టెస్టింగ్ కిట్లతో సూలూరుపేట, తడ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో సీఐ మురళీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో 9 మందికి పరీక్షలు నిర్వహించగా 3కి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరా మూలాలపై దర్యాప్తు కొనసాగుతోందని, జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యమని సీఐ మురళీకృష్ణ స్పష్టం చేశారు. సూలూరుపేట మరియు తడ పోలీస్ స్టేషన్లో సుమారు 9 మందికి గంజాయి టెస్ట్ కిట్ల ద్వారా వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒక 3కి పాజిటివ్ రావడం జరిగింది. అదేవిధంగా 6 మందికి నెగిటివ్ వచ్చింది. ఈ కిట్లన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు ఎంతో చొరవ తీసుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా పాతగా ఇంతకుముందు గంజాయి సేవించేవాళ్ళు, గంజాయి అమ్మేవారిని టెస్ట్ చేయడానికి తెప్పించడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ విధంగా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచి గంజాయి సేవిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి సోర్సు గంజాయి ఎక్కడి నుంచి లభిస్తుంది అనేది వారి ద్వారా కనుక్కొని గంజాయి అనేది జిల్లాలో లేకుండా చేయాలని జిల్లా ఎస్పీ గారి సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాయుడుపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టెస్ట్ చేయడం. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ విధంగా ఎవరన్నా గంజాయి సేవిస్తున్నారు అనుమానం వచ్చిన వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి వారికి ఎక్కడెక్కడి నుంచి అయితే గంజాయి లభిస్తుందో, ఏ ప్రాంతాల నుంచి వస్తుందో అక్కడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో లేకపోయినా బయట ప్రాంతంలో ఉండగాని వాళ్ళకి ఆ పేర్లు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారికి పంపించి వారి మీద కఠిన చర్యలు తీసుకొని గంజాయిని తిరుపతి జిల్లా నుంచి సమూలంగా పారదోలాలనే సంకల్పం, గట్టి దృఢ సంకల్పంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా ఈరోజు సూలూరుపేట పోలీస్ స్టేషన్లో జరిగింది. కాబట్టి ఇది ముందు కూడా అనుమానంగా ఉండే వాళ్ళందరి మీద కూడా ఈ విధంగా కిట్స్ ద్వారా టెస్టింగ్ చేసి ఈ గంజాయి నిర్మూలించడానికి పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.